అంటే మేము కొన్నాళ్ళ తర్వాత కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డాన్సు, చిట్టి ఫరియా చూస్తావా? క్రెడిట్స్ చూస్తావా? yes sir, definitely గా. ఎంత దూరం ఉంది అది మీ లెక్క ప్రకారం? Hmm, ఎన్ని ఏరోనాటికల్ మైల్స్ దూరంలో ఉంది? 4-5 years లో సార్ I'm thinking that I should be able to do and క్వాలిటీగా చేయాలి, క్లారిటీతో చేయాలి కాబట్టి 4-5 years అంటున్నా, లేకపోతే రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు అంటే. యు వాంట్ టు గెట్ మోర్ ఫుట్ హోల్డ్. yes I'm starting slowly. ఒక పాట చేశాను, 2 పాట చేశాను, ఒక ఇండిపెండెంట్ కూడా చేశాను పాట. ఇప్పుడు ఆ పాట చేశాను కానీ ఆ ఎడిటింగ్ కోసం 1 year పడుతుంది, ఎందుకంటే ఐఎమ్ సో బిజీ విత్ 10 other things. ఇండివిజువల్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ everything, so I need that team that I can depend on, like I said for production kuda. I'm looking for building my empire. Okay. And koncham I think internally kuda I need to let go of control. I have too much like I want to lead everything laga undi. So koncham control lose aithe internally when I become comfortable with that, where I can trust more people with handling more projects. I think appudu ఒక ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అయితే లోపల ఉంది బట్ అదే ఒక డ్రీమ్ వరల్డ్ అయితే ఉంది. yes yes డ్రీమ్ వరల్డ్ ఉంది, రియాలిటీ అవ్వాలి అంతే. అదే రియాలిటీ. ఇప్పుడు మరి మీరు కథ రాస్తారు, పాటలు రాస్తారు, మీకు థియేటర్ బ్యాక్ డ్రాప్ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్లో మీకు ఏంటి అంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి? సార్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు. అండ్ ద డైరెక్టర్స్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈచ్ క్యారెక్టర్ ఇండివిజువలీ, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్టోరీ ఇచ్చి, వాళ్ళకి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఇన్ ద స్టోరీ, యూనో ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ ఇచ్చి అందరినీ రెస్పెక్ట్ఫుల్గా అంటే నాట్ యాజ్ క్యారెక్టర్స్, లైక్ ఆల్ యాక్టర్స్ యాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఐ లవ్ దాట్. I love working, collaborating, experimenting and all. And కొంచెం సౌదామిని క్యారెక్టర్కి గ్రే టోన్ కూడా ఉంది, అంటే మెనిపులేషన్, కొంచెం హైస్ట్, ఏదో డబ్బుల్ గురించి యూనో లైక్ హియర్ అండ్ దేర్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు, ఇక్కడ రన్నింగ్, అక్కడ గోయింగ్ హియర్ అండ్ దేర్, కేయాస్ అవుతుంది. సో గందరగోళం మాట తెలుసా మీకు? గోలా అని తెలుసు. కియాస్ అన్నారా? దానికి తెలుగులో మాట గందరగోళం. ఓకే, బాగుంది. టాటూ వేసుకుంటారా? సో యా, అది నచ్చింది సార్. ఓకే, డైరెక్టర్ ని మీరు ఎంతవరకు, అంటే మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్ట్ చేస్తున్నప్పుడు అసలు వీడు ఏం చేస్తున్నాడు, కరెక్ట్ గా చేయట్లేదు, ఇది మనం అయితే అదరగొట్టేసిండే వాళ్ళం నేను అన్న ఫీలింగ్ లోన్ అయ్యారా ఎప్పుడైనా? ఏంటి సార్? అదే డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఈ షాట్ నేను ఇంకా బాగా తీసిండేదాన్ని, కరెక్ట్ గా తీయట్లేదు, మురళీ మనోహర్ కన్నా నేనే బెటర్ డైరెక్టర్ అని గాని, లేదా మురళీ మనోహర్ ఇస్ ఎ గ్రేట్ డైరెక్టర్ అని గాని? లేదు సార్, అలా నేను చూడను, మెంటల్ పీస్ పోద్ది అలా చూస్తే. నేను ఇంకా బెటర్ చేయొచ్చు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఓకే గుడ్, తీసుకెళ్తుంది, ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్, కానీ సెట్ వైబ్ స్పాయిల్ అవ్వకూడదు అని నా. అవును, మీరు ఎంతవరకు ఉండాలో మీ క్యారెక్టర్ బౌండరీస్ అంతే. అండ్ కానీ నా క్యారెక్టర్ గురించి, నా లైన్స్ గురించి ఏమైనా డిస్కషన్ పెడితే సార్ ఇస్ వెరీ ఓపెన్ టువర్డ్స్ డిస్కషన్. సో హీల్ ఆల్వేస్ ఆస్క్, ఫర్ what do you think about this, and he'll take inputs and he'll use them. He'll actually be interested in knowing my opinion. So that is what I value the most. More than అక్కడ మీ ఈగో సాటిస్ఫై అయింది ఈ చెప్పొచ్చు అట్లా కదా? Yeah, definitely, because I have been in situations where I can be replaceable. హీరోయిన్ క్యారెక్టర్ చాలా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఓకే ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ, ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ, అంటే ఎవరో ఒకరి చేత మరి చేయించుకోవాలి కదా, సినిమా అయితే చెయ్యాలిగా, అంతే కదా. కానీ when people come and tell me that this story I made for you only, when I thought of this character, నాకు ఫారియా అనే మైండ్ లోకి వచ్చింది అంటే
ఓకే అండి, డన్. ఐ వాంట్ టు బి ప్రెసెంట్ వేర్ పీపుల్ వాంట్ మీ. కరెక్ట్. అదే కదా, చాలా ప్రిఫరెన్స్ మన్నే కోరుకుంటున్నారంటే మన మొరల్ బూస్టప్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఒక చిన్న ఈగో వస్తుంది, ఒక చిన్న సెల్ఫ్ ప్రైడ్ వస్తుంది. దట్స్ ఆల్మోస్ట్ ఎంజాయబుల్ కదా బీయింగ్ ఇన్ సెట్స్ అలాంటప్పుడు 100% కదా. అండ్ అప్పుడు వాట్ ఎవర్ యూ గివ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ కంప్లీట్, is respected, full rather. is accepted, it is respected, so it's good. ఓకే. సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా, ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా? జాతిరత్నాల్లో ఓన్లీ 15 days షూట్ చేశాను సార్. అవునా? అందులో ప్రమోషన్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. అయ్యో, నాకు గుర్తుంది మీరు రైతు బజార్లోనే గట్ట నిలబడి రైతులు అక్కడ కూరలు అమ్మే వాళ్ళందరితో మాట్లాడాలి, సినిమా చూడండి జాతిరత్నాలు అని చెప్పడం. ఐ రిమెంబర్ ఆల్ దట్. అవును, చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నవీన్ ఇస్ సచ్ అ గ్రేట్ కో యాక్టర్ అండి. సో కేరింగ్ అండ్ సో ఈజ్ అ జీనియస్ అనుకుంటాను నేను. హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ టేకింగ్ అప్ మోర్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బికాస్ ద వే హీ is so in sync with the director kada, like constantly thinking about what will the audience like, what will they connect with, what can I do to make this scene better. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. సో మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ అన్ యాక్టర్ వాజ్ దట్ ఆన్ సెట్. మీరే అనుకోండి, అంటే మై స్టాండర్డ్స్ హ్యావ్ బీన్ సో హై సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు. సో that of course is unmatchable. కానీ ఈ సినిమాలో అసలు జీవన్ అన్న, రాజ్ కుమార్ అన్న, వంశీ, నరేష్ రెడ్డి మేమందరం కలిసి ఉంటే వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెట్ లో. డైరెక్టర్ కి చాలా కష్టపడి హీ హాస్ టు హ్యాండిల్ us. సో దిస్ వాజ్ స్లైట్లీ మోర్ ఫన్ బికాస్ ఆల్ ఆఫ్ us were together. కానీ జాతిరత్నాల టైంకి మీరు ఒక అంటే ఫ్రెష్ ప్రోడక్ట్, అవును, ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి, అది అసలు దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా. మీరు కొన్నారంటగా కొత్త సబ్బు, ఎలా ఉంది, బాగుందా, మంచి వాసన వస్తుంది, ఇలాంటి ఏదో. అలాగా మీరు జాతిరత్నాలు సెట్ షూటింగ్ కి వెళ్ళడం మొదలెట్టిన ఫస్ట్ 1, 2, 3, 4 days మీకు ఎలా అనిపించింది అక్కడ అనుదీప్ తో చేస్తున్నప్పుడు? కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యాను, కానీ అది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాను. బికాజ్ కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంది అండి. ఇండస్ట్రీ ఇస్ సో మచ్ బిగర్ దెన్ హూ యు ఆర్ కదా. అండ్ మనకన్నా పరిశ్రమ ఎప్పుడు పెద్దదే. అవును, కానీ కొత్తగా వచ్చాను. మేబీ సంథింగ్ రాంగ్ ఇఫ్ ఐ సే ఆర్ ఐ డూ, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై ఆపర్చునిటీస్ లాగా కొంచెం రిజర్వ్ గా ఉంటాయి అప్పుడు. బట్ యాజ్ ఐ అండర్స్టూడ్ దట్ పీపుల్ అప్రిషియేట్ ట్రాన్స్పరెన్సీ, దే అప్రిషియేట్ జెన్యునిటీ, సో ఐ బికేమ్ మోర్ ఈజ్డ్ ఇన్ టు ఇట్. ఓకే. ఎవరు మిమ్మల్ని బాగా అంత ఈజ్ క్రియేట్ చేసిన వాళ్ళు? స్వప్న గారా? నాగేశ్వన్ గారు. Yeah, he's my godfather అనొచ్చు. అవునా? Yeah. He has made me so comfortable, and I feel like I found the best mentor in him because he is so grounded, so down to earth, so chilled out అనొచ్చు. That he's like manchiti, all chill chitty atlane untundi, and that's how like my nervous system was completely at ease. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.